అందరికీ నమస్కారం. పురాణాలు, ఇతిహాసాలు అంటే కేవలం శక్తివంతమైన రాజులు, రాణులు, దేవుళ్ల కథలు మాత్రమే కాదు. కొన్నిసార్లు ఒక చిన్న పాత్ర చేసిన త్యాగం కూడా యావత్ చరిత్రనే మార్చేస్తుంది. రామాయణంలో శ్రీరాముడికి సహాయం చేసిన వానరాలు, బల్లూకాలు ఇంకా లెక్కలేనంత మంది ఉన్నారు. కానీ వారిలో ఇద్దరు అన్నదమ్ముల త్యాగం మాత్రం అందరి హృదయాలను కదిలిస్తుంది. వాళ్ళే క్రద్ద సోదరులైన జటాయువు మరియు సంపాతి. ఈ ఇద్దరు సోదరులు శ్రీరాముడి కథలో అత్యంత కీలకమైన పాత్రను పోషించారు. ఒకరు తన ప్రాణాలను పణంగా పెట్టి ధర్మాన్ని నిలబెట్టి వీరమరణం పొందగా, మరొకరు నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయిన వానర సైన్యంలో తిరిగి ఆశలు నింపారు. ఈ వీడియోలో మనం అసలు సంపాతి, జటాయువు ఎవరు, వారు చేసిన త్యాగాలు, మిరాయి సినిమాలో చూపించినట్లు వారికి వారసులు ఉన్నారా అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. సరే, మరి ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు MAK ఫ్యాక్ట్స్. జటాయువు, సంపాతిలు కేవలం పక్షులు కాదు, వారు అసాధారణమైన దైవాంశ సంభూతులు. వారి తండ్రి అర్ణుడు, తల్లి సేన్వి. అర్ణుడు సూర్యభగవానుడి రథాన్ని ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు నడిపే మహనీయుడు. అర్ణుణ్ణి సంధ్యా సమయపు ఎరుపు వర్ణానికి ప్రతీకగా కూడా భావిస్తారు. విష్ణుమూర్తి వాహనంగా ఉండే గరుత్మంతుడు కూడా వీళ్ళ చిన్నాన్న. ఈ గొప్ప వారసత్వం వల్ల జటాయువు, సంపాతిలు జన్మతః అద్భుతమైన శక్తి, వేగం మరియు వివేకం పొందారు. అందుకే వారు శ్రీరాముడి కథలో అత్యంత కీలకమైన భాగమయ్యారు. ఎందుకంటే ధర్మం కోసం పోరాడే ధైర్యం వారి రక్తంలోనే ఉంది. సరే, ఇప్పుడు వారి పందెం, అలాగే రామకార్యానికి వారు చేసిన సహాయం ఏంటి అనే విషయాలను తెలుసుకుందాం. పూర్వకాలంలో వృత్తాసురుడి వధ జరిగిన సమయంలో ఒక రోజు వారు తమ శక్తిని పరీక్షించుకోవడానికి సూర్యమండలం దగ్గరికి ఎవరు ముందుగా చేరుకుంటారో అని ఒక పందెం వేసుకున్నారు. ఇలా పోటాపోటీగా వేగంగా ఎగరడంలో సంపాతి కంటే జటాయువు కొంచెం ముందున్నాడు. ఇలా వారు ఎగురుతూ సూర్యుడి దగ్గరకు వెళ్తున్నారు. ఇంతలో సమయం మిట్ట మధ్యాహ్నం అయ్యింది. ఆ సమయంలో సూర్యుడి వేడి భరించలేనంత తీవ్రంగా మారింది. జటాయువు రెక్కలు నిప్పు రవ్వల్లా మాడిపోవటం మొదలైంది. ఆ తీవ్రమైన వేడి మంటను తట్టుకోలేక జటాయువు సొమ్మసిల్లి పడిపోతున్నప్పుడు అతని పరిస్థితిని గమనించిన సంపాతి ఒక క్షణం కూడా ఆలోచించకుండా తన తమ్ముడిని రక్షించుకోవడానికి తన రెక్కలను అడ్డుగా పెట్టి సూర్యుడి ప్రచండమైన తేజస్సును, వేడినంతా తానే భరించాడు. తన తమ్ముడికి రక్షణ కవచంలా నిలిచాడు. దీనివల్ల సంపాతి రెక్కలు పూర్తిగా కాలిపోయి కింద పడిపోయాడు. ఒక చిన్న పందెం కారణంగా వాళ్ళిద్దరూ శాశ్వతంగా విడిపోయారు. సంపాతి దక్షిణ తీరంలో పడిపోగా జటాయువు దండకారణ్యంలో పడిపోయాడు. సంపాతి నుండి విడిపోయిన తరువాత జటాయువుకు దండకారణ్యంలో రాముడు, లక్ష్మణుడు, సీతతో పరిచయం ఏర్పడింది. జటాయువు దశరథ మహారాజుకు చాలా మంచి స్నేహితుడు. అందుకే రాముడు జటాయువును తన తండ్రిలాగానే ఆదరించాడు. జటాయువు కూడా వారికి రక్షణగా ఉంటానని మాట ఇచ్చాడు. వారి మధ్య ఒక బలమైన బంధం ఏర్పడింది. ఇది ఇలా ఉండగా ఒకరోజు రావణుడు సీతను అపహరించుకొని ఆకాశ మార్గంలో వెళ్తున్నాడు. సీత అరుపులు జటాయువుకు వినిపించాయి. జటాయువుకి అప్పటికే చాలా వయసు అయింది. అతను బలహీనుడు కూడా. కానీ ధర్మాన్ని నిలబెట్టడానికి, సీతను రక్షించడానికి, సీతాదేవికి రక్షణగా ఉంటా అని రాముడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రావణుడికి, సీతకి మధ్య అడ్డుగోడలా నిలబడి రావణుడితో పోరాడాడు. ఇది ఒక అసమాన యుద్ధం. రావణుడు తన వాడి అయిన ఖడ్గంతో జటాయువు రెక్కలు నరికి అతన్ని తీవ్రంగా గాయపరిచాడు. జటాయువు శక్తి పూర్తిగా క్షీణించి మరణమంచున కింద పడిపోయాడు. జటాయువు ప్రాణాలు పోతున్న చివరి క్షణాల్లో రాముడు, లక్ష్మణుడు అక్కడికి వచ్చారు. రాముణ్ణి చూసిన జటాయువు కళ్ళల్లో ఆశ, ఆనందం కనిపించాయి. జటాయువు చివరి శ్వాసలో సీతను రావణుడు అపహరించుకొని లంకకు వెళ్ళాడని చెప్పి ప్రాణాలు వదిలాడు. రాముడు తన తండ్రిలా భావించి జటాయువు మరణానికి ఎంతో దుఃఖించాడు. శ్రీరాముడు స్వయంగా జటాయువుకు అంత్యక్రియలు నిర్వహించి అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు. జటాయువు మరణం తర్వాత రాముడు మరియు లక్ష్మణుడు సీత ఆచూకీ కోసం వెతుకుతూ ముందుకు సాగారు. ఆ సమయంలో వారికి ఋష్యముఖ పర్వతం మీద ఉన్న హనుమంతుడు, సుగ్రీవుడు కలిశారు. సుగ్రీవుడు తన అన్న వాలి వల్ల రాజ్యాన్ని, భార్యను కోల్పోయి నిరాశలో ఉన్నాడు. సుగ్రీవుడి పరిస్థితిని అర్థం చేసుకున్న రాముడు అతనితో మైత్రి చేసుకొని సుగ్రీవుడి దుఃఖాన్ని పంచుకున్నాడు. రాముడు సుగ్రీవుడికి తన సహాయం అందిస్తానని మాట ఇచ్చి ఆ మాట ప్రకారం సుగ్రీవుడికి సహాయం చేయడానికి వాలిని సంహరించాడు. ఆ తర్వాత సుగ్రీవుడు కిష్కింధకు తిరిగి రాజు అయ్యాడు. తన రాజ్యాన్ని తిరిగి పొందిన సుగ్రీవుడు రాముడికి ఇచ్చిన మాట ప్రకారం సీతను వెతకడానికి నలుదిక్కులా తన వానర సైన్యాన్ని పంపించాడు. సంపాతి రెక్కలు పోయి దృష్టి మందగించి ఆకలితో, బలహీనతతో మహేంద్రగిరి పర్వతంపై పడిపోయాడు. ఆ సమయంలో నిశాకరుడు అనే ముని అతనికి కనిపించాడు.
ఆ ముని సంపాతిని చూసి, నువ్వు నీ తమ్ముడి కోసం గొప్ప త్యాగం చేశావు, భయపడకు, త్వరలోనే శ్రీ మహావిష్ణువు రాముడిగా అవతరిస్తాడు, ఆయన పనికి నువ్వు సహాయం చేస్తే నీకు తిరిగి రెక్కలు చూపు వస్తాయి అని ఆశీర్వదించాడు. ఆ ముని చెప్పిన ఈ మాటలనే సంపాతికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చి 100 సంవత్సరాలు బ్రతికి ఉండేలా చేశాయి. ఇక దక్షిణ దిశకు వెళ్లిన వానర సైన్యం అంగదుడు, జాంబవంతుడు, హనుమంతుడు నాయకత్వంలో ముందుకు సాగింది. కానీ నెలలు గడుస్తున్నా సీత ఆచూకీ దొరకలేదు. చివరికి వారు విశాలమైన సముద్ర తీరానికి చేరుకున్నారు. ఆ సముద్రం అంచున నిలబడినప్పుడు వారిలో ఆశ పూర్తిగా సన్నగిల్లింది. తమ లక్ష్యం ఎంత కష్టమో, ఈ సముద్రాన్ని దాటడం ఎంత అసాధ్యమో వారికి స్పష్టంగా కనిపించింది. ఇక మనం విఫలమయ్యాం, మన రాజు సుగ్రీవుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాం అంటూ వారు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. తమ లక్ష్యాన్ని సాధించలేకపోయినందుకు తమ ప్రాణాలను వదిలేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఆ నిరాశ, దుఃఖం మధ్యలో వానరులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. అప్పుడు అంగదుడు తన తండ్రి వాలి జటాయువు గురించి చెబుతూ, జటాయువు ఎంత గొప్పవాడు, తన ప్రాణాలను పణంగా పెట్టి ధర్మం కోసం పోరాడి వీరమరణం పొందాడు, మనం మాత్రం నిరాశలో మునిగిపోయాం అన్నాడు. ఆ తరువాత హనుమంతుడు కూడా జటాయు ధైర్యాన్ని, ఆత్మార్పణను ప్రశంసించాడు. ఆ మాటలు వారిని బాధలో నుంచి బయటకు తీసుకురాలేకపోయినా జటాయు గొప్పతనాన్ని తలుచుకొని కన్నీరు పెట్టుకున్నారు. వారి సంభాషణ జరుగుతున్నప్పుడు అక్కడ రెక్కలు లేకుండా ఆకలితో బాధపడుతూ ఉన్న సంపాతికి ఆ మాటలు వినిపించాయి. ఆ సమయానికి ఆహారం లేక తీవ్రమైన ఆకలితో ఉన్న సంపాతి వానరుల గుంపును చూసి ఆహారం దొరికిందని ఆనందపడ్డాడు. వారిని చూసి, అయ్యా, నా అదృష్టం బాగుంది, ఈ రోజు నాకు మంచి ఆహారం దొరికింది అని అనుకొని వారిని తినడానికి సిద్ధమయ్యాడు. కానీ ఆ సమయంలోనే ఒక వానరం జటాయువు అని అనడం వినగానే అతని మనసు ఒక్కసారిగా కదిలిపోయింది. జటాయువు అనే పేరు వినగానే అతని గుండె ఒక్కసారిగా బరువెక్కింది. ఎందుకంటే ఆ పేరు విన్న ప్రతిసారి అతను త్యాగం చేసిన రెక్కలు, ఆనాటి విషాద ఘట్టం గుర్తుకు వస్తుంది. ఇప్పుడు తన తమ్ముడు కూడా లేడని విన్న సంపాతి మనసులో చెప్పలేని బాధ మొదలైంది. ఆ బాధతోనే అతను నెమ్మదిగా వానరుల దగ్గరకు వెళ్ళాడు. జటాయువు గురించి మాట్లాడుతుంది ఎవరు? అతను నా తమ్ముడు, అతనికి ఏం జరిగింది అని వాళ్ళను అడిగాడు. వానరులు సంపాతిని చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు సంపాతి వారికి తన కథ, రెక్కలు కోల్పోయిన వృత్తాంతం మరియు జటాయువుతో తన అనుబంధం గురించి చెప్పాడు. ఆ తరువాత తన తమ్ముడు ధర్మం కోసం ప్రాణాలు అర్పించాడని విన్న సంపాతి కళ్ళల్లో దుఃఖం ప్రవహించింది. కానీ వెంటనే తేరుకొని తాను రాముడికి సహాయం చేయగలనని తన దివ్యదృష్టితో చూసినప్పుడు సీత లంకలో అశోకవనంలో ఉందని స్పష్టంగా చెప్పాడు. ఈ సమాచారం వానరులకు ప్రాణదానం చేసి వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. వారు కొత్త ఆశతో బలం పుంజుకొని ముందుకు సాగడానికి ఒక ప్రేరణగా నిలిచింది. సంపాతికి ఇంతకు ముందే నిశాకరుడు అనే మహర్షి చెప్పినట్లుగా రాముడి కార్యానికి సహాయం చేసినందుకు అతని రెక్కలు, చూపు తిరిగి వచ్చాయి. రాముడికి సహాయం చేసినందుకు తాను కోల్పోయిన జీవితం తిరిగి పొందాడు. అయితే సీతను రాముడు ఎత్తుకుపోయినట్లు సంపాతికి చెప్పింది అతను కొడుకే. అవును, సంపాతికి ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు సుపర్శ్వుడు. సంపాతి రెక్కలు కోల్పోయి మహేంద్రగిరి పర్వతం మీద నిస్సహాయంగా పడి ఉన్నప్పుడు సుపర్శ్వుడు తన తండ్రికి ఆహారం తెచ్చి నిస్వార్థంగా సేవ చేసేవాడు. వానర సైన్యం అక్కడికి వచ్చి జటాయు మరణం గురించి మాట్లాడుతున్నప్పుడు సంపాతికి ధైర్యం చెప్పి, తండ్రి, సీతను అపహరించుకుపోవడం నేను కూడా చూశాను, దయచేసి వానరులకు సహాయం చేయండి అని ప్రోత్సహించింది సుపర్శ్వుడే. ఈ విధంగా సుపర్శ్వుడు కూడా తన సేవ ద్వారా రామకార్యానికి పరోక్షంగా సహాయం చేశాడు. ఈ సోదరుల కథ మనకు కేవలం త్యాగం, ప్రేమ గురించి మాత్రమే కాకుండా జీవితంలో లోతైన అంశాలను వివరిస్తుంది. వారి కథ ద్వారా మనం అనేక పాఠాలు నేర్చుకోవచ్చు. వయసు మళ్ళినా బలహీనుడైనా సరే జటాయువు రావణుడితో పోరాడి ధర్మం కోసం నిలబడ్డాడు. తన విలువలను కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని అతని వీరమరణం మనకు బోధిస్తుంది. సంపాతి చేసిన త్యాగం వల్ల వెంటనే ఫలితం రాకపోయినా సరైన సమయంలో వానరులకు మార్గదర్శనం చేసి కోల్పోయిన వాటిని తిరిగి పొందాడు. ఇది మనం చేసే నిజమైన త్యాగాలు తప్పకుండా ప్రతిఫలాన్ని ఇస్తాయని నిరూపిస్తుంది. వాళ్ళిద్దరూ ఒకరి త్యాగం వల్ల మరొకరు విజయం సాధించారు. వారి కథ ఒకరికొకరు తోడుగా ఉంటే ఎంత గొప్ప పనులు చేయవచ్చో తెలియజేస్తుంది. ఇక వాల్మీకి మహర్షి రామాయణంలో జటాయువు, సంపాతి పాత్రలను గ్రద్దలుగా ఎంచుకోవటం వెనుక ఒక లోతైన కారణం కూడా ఉంది. గ్రద్దలు ఎత్తైన ఆకాశంలో గంటల తరబడి ఎగురుతూ భూమిపై చాలా దూరం ఉన్న వాటిని కూడా స్పష్టంగా చూడగలవు. ఇది సంపాతికి ఉన్న దివ్య దృష్టికి ఒక సహజ సిద్ధమైన వివరణ. సాధారణంగా గ్రద్దలను అందమైన పక్షులుగా పరిగణించరు.
కానీ రామాయణంలో ఈ గ్రద్దలు అత్యంత గొప్ప త్యాగం, ధైర్యం, ధర్మనిరత వంటి అద్భుతమైన గుణాలను ప్రదర్శించాయి. ఇది మనిషి బయటకు కనిపించే రూపం ముఖ్యం కాదు, లోపల గుణం ముఖ్యం అనే గొప్ప సందేశాన్ని లోకానికి చాటి చెప్పింది. ఇది ఈరోజు వీడియో. ఈ గొప్ప కథ మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి. రామాయణం, మహాభారతం నుండి ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరో ఆసక్తికరమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.